హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విండోస్ ఎక్స్పీ అలాగే విండోస్ 10 యొక్క టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసి దీని యొక్క యూసేజ్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తానండి. ర్యామ్ ప్రాసెసర్ కూడా ఏది ఎంత తీసుకుంటుందో మీకు ఈ వీడియోలో అయితే చూడవచ్చండి. రెండు టాస్క్ మేనేజర్లు కూడా మీకు ఓపెన్ అయితే చేస్తున్నాను. సో మనకు ఫస్ట్ వచ్చేసి విండోస్ 10కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అండి. సో దీని యొక్క టాస్క్ మేనేజర్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. టాస్క్ మేనేజర్ అలాగే పెర్ఫార్మెన్స్ చూడండి. మనకు సిపియు వచ్చేసి మనం ఏ టాస్క్ కూడా ఓపెన్ అయితే చేయలేదు. ప్రజెంట్ ఈ టాస్క్ మేనేజర్ అనే ట్యాబ్ ఒకటే ఓపెన్ చేసాం. సిపియు వచ్చేసి 0% అండి ఇది. సో మనకు ఎటువంటి సిపియు అయితే వర్క్ అయితే చేయట్లేదు. స్లీపింగ్ మోడ్లో అయితే ఉంది. దీని మెమరీ వచ్చేసి చూడండి 2 GB మెమరీ అయితే ప్రజెంట్ అయితే అయిపోయిందండి. మనకు ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇవన్నీ కూడా రన్ అవ్వాలంటే ఒక 2 GB ర్యామ్ అయితే విండోస్ 10 అయితే తీసుకుంటుంది. అలాగే సిడి డ్రైవ్ వచ్చేసి 0, అలాగే జీపీ వచ్చేసి 0. సో ఈ విధంగా మనకు దీని యొక్క యూసేజ్ అయితే ఇలా ఉంది. సో అలాగే మనం ఈ పక్కన ఉన్న విండోస్ సర్వీస్ ప్యాక్ XP2 యొక్క టాస్క్ మేనేజర్ కూడా మీకు చూపిస్తానండి. సో టాస్క్ మేనేజర్ చూడండి. టాస్క్ మేనేజర్ వచ్చేసి ఇది కూడా మనకు సిపియు వచ్చేసి యూసేజ్ 0% అయితే ఉందండి. చూడండి, ఇక్కడ మనకు ర్యామ్ వచ్చేసి 196 MB మాత్రమే తీసుకుంటుందండి. మీకు కింద కూడా చూడవచ్చు 196 MB. సిపియు యూసేజ్ 0%. ప్రాసెస్ వచ్చేసి 27 ప్రాసెస్ అయితే జరుగుతున్నాయి. సో దీంట్లో ఉన్న ర్యామ్ వచ్చేసి ర్యామ్ డిఫరెంట్ అయితే ఉందండి. దీంట్లో ర్యామ్ వచ్చేసి మనకు 2 GB ర్యామ్ తీసుకుంటుంది. ఏ సాఫ్ట్వేర్ మనం ఓపెన్ చేయకుండా నార్మల్గా అలా ఉంచితే మనకు 2 GB ర్యామ్ అయితే తీసుకుంది. దీంట్లో మనకు 196 MB మాత్రమే ర్యామ్ అయితే తీసుకుందండి. ఈ విధంగా మనకు రెండిట్లో డిఫరెంట్ అయితే ఇలా ఉంది. 196 MB, సిపియు 0%. సో ఎప్పుడైనా సరే మీరు లైట్ అంటే లో ఎండ్ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే విండోస్ ఎక్స్పీకి సంబంధించిన సాఫ్ట్వేర్ యూజ్ చేసినట్లయితే మీకు స్పీడ్ అనేది పెరుగుతుంది. అలాగే దీంట్లో ర్యామ్ వచ్చేసి మనకు ప్రజెంట్ 2 GB ర్యామ్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేసామండి. ఇక్కడ మనకు ఒక ర్యామ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ టోటల్ ర్యామ్ వచ్చేసి ఇవ్వండి. ఇక్కడండి మన టోటల్ ర్యామ్ 2 GB అండి. దీంట్లో మనం 195 MB మాత్రమే మనం వర్క్ అయితే జరుగుతుంది ప్రజెంట్. దీంట్లో వచ్చేసి మనము 8 GB ర్యామ్ అయితే ఇన్స్టలేషన్ అయితే చేసామండి. దీంట్లో 2 GB ర్యామ్ అయితే వెళ్ళిపోయింది. మనకు ఫ్రీగా 6 GB మాత్రమే ఉంది. సో ఎప్పుడైనా సరే మీరు లో ఎండ్ పీసీ రన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సాధ్యమైనంత వరకు విండో ఎక్స్పీకి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అయితే యూజ్ అయితే చేయండి. దీనివల్ల ఏంటంటే మీకు కొంచెం వర్క్లో స్పీడ్ అనేది పెరుగుతుంది. దాంట్లో సాఫ్ట్వేర్లు అయితే కొంచెం కష్టమే, కానీ దొరుకుతాయండి, వెతకండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ వీడియోపై ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు విండోస్ ఓల్డ్ వెర్షన్ XP ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలన్నది మీకు ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియో అయితే చూడండి. లేదు మీరు విండోస్ 10 ఏ విధంగా బూటబుల్ పెన్ డ్రైవ్ చేయాలన్నా కూడా మీకు వీడియోస్ అయితే ప్రతి వీడియో మీకు విండోస్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన వీడియోస్ అయితే చేశాను. ఖాళీ లైనక్స్ సంబంధించిన వీడియోస్ కూడా చేశాను. ఒకసారి మీరు మా వీడియోస్ని విజిట్ చేసి మీకు నచ్చిన వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.